వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. ఈరోజు అరకువేలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి ఆదేశాల మేరకు, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి మా యొక్క ప్రముఖ నాయకులు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, అలానే మా యొక్క భారతదేశ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఇవేళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అరకువేలి నియోజకవర్గంలో ఘనంగా 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, విద్యార్థులకు, యువకులకు, యువతులందరికీ కూడాను ఈవేళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశానికి ఒక అంకిత భావంగా భారతదేశ పౌరుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, ఉద్యోగాల కోసం, అలాగే మరి ప్రతి ఒక్కరి కోసము భారతదేశంలో కొన్ని వేలాది మంది ప్రాణ త్యాగాలతో, కొన్ని వందలాది మంది జాతీయ నాయకులతో మరి ప్రాణత్యాగాలు చేసి బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మాకు స్వయం ప్రతిపాదన కావాలి, మన భారతదేశానికి ఒక జెండా ఎగిరించుకోవాలని, మనమే పరిపాలన చేసుకోవాలని, మన భారతదేశాన్ని తీర్చిదిద్దుకోవాలని, కష్టాన్ని సుఖాన్ని అన్ని విధాలుగా అనుభవించే బాధ్యత మనకు కావాలని స్వతంత్ర సమర యోధులు వేలాది మందిలో మా ఒక మహాత్మా గాంధీ గారు పోరాట దీక్ష ఫలితంతో ఈవేళ ఈ యొక్క 79వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. స్వాతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ స్వతంత్ర వేడుకల్లో మహాత్మా గాంధీతో ఒక స్ఫూర్తితో మనం ముందడుగు వేయాలి. ఈవేళ అల్లూరి సీతారామరాజు మన ఒక జిల్లాకి ఒక స్ఫూర్తిగా ఎలా నిలబడ్డారో ఆ స్ఫూర్తిని ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ముందుకు నడిపించుకోవాలి. జిల్లాకి ఎంత పేరుందో మన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అంత పేరు గల ప్రాఖ్యాతగా ముందుకు నడిపించే బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది. ఈ స్వతంత్రం వచ్చింది అని ఒక పేరుకే తప్ప కానీ మన ఆదివాసీ ప్రాంతాలు కానీ భారతదేశంలో కానీ శాంతి, సమాధానం, సౌభాతృత్వం ఏవి కూడా కనిపించట్లేదు. నేటికి భారతదేశంలో 79 స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయినా సరే మాకు ఎటువంటి హక్కులు కూడా లేని పరిస్థితి. హక్కులు లేవు, చట్టాలు లేవు, అనుభవించడానికి ఎటువంటి ఆస్తులు లేవు, అంతస్తులు లేవు. బ్రిటిష్ వాళ్ళన్నీ కూడా ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కనుక మనకు ఆగస్టు 15 అంటే భారతదేశం అంతా ఒక పండగగా నిర్వహించుకుంటాం. కానీ ఈ పండగ నిర్వహించుకోవాలంటే మన హక్కులు, మన చట్టాలు, మన ప్రాంతం, మనకు అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో తరాలు మారినా, యుగాలు మారినా భారతదేశ ప్రజలకు కష్టాలు పోవట్లేదు, కన్నీరు పోవట్లేదు. ఇవాళ చూస్తే రోడ్డు మార్గాలు లేవు, పరిశ్రమలు లేవు, ఇంధనాలు లేవు. ఆనాడు సోనియా గాంధీ, ఆనాడు ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ గారు చేపట్టినటువంటి అనేక రకాల అంశాలే ఈవేళ భారతదేశంలో మెరుగుగా అభివృద్ధిలో బాటలో నడిచింది. ఈవేళ ఏ ప్రభుత్వం వచ్చినా అన్నీ కుంటిపడిపోయి తప్ప ప్రజలకు అందలేని పరిస్థితులు ఉన్నాయి. మాటకు మాత్రము అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు, అనేక అంశాలు నిర్వహిస్తున్నారు, అనేక వృత్తిని తీసుకొచ్చామని చెప్తున్నారు. పౌరులకు మేము తోడుగున్నామంటారు, కానీ ఎటువంటి తోడు లేదు, నీడ లేని పరిస్థితులు ఎదురయ్యాయి. ఈవేళ స్వతంత్రంలో చూస్తే ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో చూస్తే ఈ యొక్క మైనింగ్ బాక్సైట్ తీయడమే తప్ప గిరిజనులకు అండగా నిలబడిన ప్రభుత్వం అంటూ ఎవరు లేరు, ప్రభుత్వ అధికారులు అంటూ ఎవరు లేరు, కనుమరుగైపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలు, హక్కులు అన్నీ కూడాను ఇవి అన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వాలే ఇప్పుడు చూస్తున్నాం తప్ప
కాపాడవలసిన ప్రభుత్వం ఏది కూడా లేదు అని నేనైనా ముమ్మటిగా తెలియజేస్తున్నాను. కనుక మనం ఇప్పటికైనా ఆగస్టు 15 జరుపుకుంటున్నాం ఈరోజు అంటే ఈ రోజు నుండి అయినా మనము మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఈ ఆగస్టు 15 రోజు నుండి మన భవిష్యత్తుని, కార్యాచరణని, మన హక్కుల్ని, మన చట్టాన్ని, మన ప్రాంతాన్ని, మన కుటుంబాన్ని ముందుకు నడిపించుకునే బాధ్యత మన ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది. ప్రతి ఒక్కరికి ఓటు వేసే ప్రతి ఒక్క అంటే యువతకు కూడా ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి మనం స్వతంత్రాన్ని, స్వరాజ్యాన్ని ఎలాగైతే తెచ్చుకున్నామో అదేవిధంగా మన హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈ ఏడాదిలోనే కశ్మీర్ దగ్గర జరిగింది సింధూర్ ఆపరేషన్, పహల్గామ్ దాడిలో సింధూర్ ఆపరేషన్ జరిగింది. దాన్ని ఎంతో ప్రాముఖ్యతగా ఇవాళ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. 29 మంది బలిదానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఆర్టికల్ 379 ప్రకారము చూసుకొని మాకు పాకిస్తాన్కి చొరబాటుదారుల్లో యుద్ధం జరిగితే భారతదేశం అంతా అతలాకుతలమైన పరిస్థితులు ఉన్నాయి. మరి పెళ్లి చేసుకున్న ఒక ఆడబిడ్డ కూడాను వాళ్ళ హస్బెండ్ వారం రోజుల్లో పెళ్లి చేసుకొని వెళ్ళినప్పుడు మరణించినటువంటి పరిస్థితులు మనం చూసాం. కనుక అలాగా ఇంకా భారతదేశంలో జరగకుండా హిందూ ముస్లిం బాయి సిక్ ఇసాయి అనే ఒక మార్గంలో మనమందరం కూడా శాంతి సమాధానంగా బతకగలిగితే చాలా మంచిది. కులాలు మతాలు అనేది విభిన్నాలు జాతులు వాళ్ళు అందరూ కూడా మనం కలిసిమెలిసి ఉంటే చాలా మంచిది. వీళ్ళ భారతదేశంలో ఏ ఒక్కటి కూడా ప్రాముఖ్యంగా మనకు నిలబడలేదు. కనుక మనం ఇప్పటి నుండి అయినా కలిసిమెలిసి ఇవాళ జెండా అందరూ స్వాతంత్ర దినోత్సవం అనుకొని మనం ఎంత అనుకుంటున్నామో ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎంత చక్కగా నడుపుకున్నప్పుడు మనం ఎంత బాగా ముందుకు నడుపుకోవాలో మనకే ఉంది బాధ్యత. మన తరాలు కాదు, భావి తరాల భవిష్యత్తే ఈవేళ జెండా ఆవిష్కరణలో ఉంది. కనుక భావి తరాల భవిష్యత్ కోసం మనమందరూ కూడాను కాపాడుకోవాలి. ఈవేళ భవిష్యత్ అనేది మనమే తీర్చిదిద్దాలి, మనమే మన బిడ్డలకి చెప్పాలి. భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం ముందడుగు వేస్తేనే మనం మన బిడ్డలకి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. మనమే మర్చిపోతే మన బిడ్డల భవిష్యత్తు ఏంటవుతుందో మనకు తెలీదు. కనుక మననే జరుగుతుంది, మన బిడ్డల భవిష్యత్తుని కాలా రాస్తుంది ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇవాళ మహారాష్ట్రలో జరిగిన దాడి ఇంత అంత కాదు, 65 లక్షల కోట్ల ఓటర్ని నిర్వీర్యం చేసిందంటే చిన్న విషయం కాదు. అంటే ఒక యువకుడు ముందుకు రావాలంటే ఓటుతో దెబ్బ కొడితే స్వతంత్రం ఎక్కడ ఉంది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మహాత్మా గాంధీ గారు ఆ రోజు, అలాగే మన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువకుడికి ఓటు హక్కు కల్పించారంటే మాట్లాడే హక్కు. ఓటు అంటే ఓటు వేయడమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే హక్కు, బాధ్యత కల్పించారు. ఆ బాధ్యత మనము నిర్వర్తించుకోవాలంటే ప్రతి ఒక్కరూ సాయశక్తులు కృషి చేయాలి. ఆ బాధ్యత లేనప్పుడు మనం ఎప్పుడూ ముందుకు వెళ్ళలేము. కనుక మనం 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క యువకుడు కూడా యవ్వన స్థాయి నుండి భావ్య స్థాయి నుండి యవ్వన స్థాయికి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనమందరూ కూడాను భారతదేశాన్ని తీర్చిదిద్దుకుంటూ మన ప్రాంతాన్ని, మన గ్రామాన్ని మనం కూడా అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడైతే తప్పులు జరుగుతున్నాయో ఆ తప్పుని అరికట్టే విధంగా మనం బాధ్యత చేపట్టాలి. ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ప్రతి ఒక్క అధికారిని మనం నిలదీసి మన కాంగ్రెస్ పార్టీ నుండి అయినా ఒక పౌరులుగా మనము నిలబడి ఆ తప్పుని ఎండగట్టి అది న్యాయం చేసేంత వరకు మనం పోరాటం చేయాలని ఈవేళ ఈ యొక్క ఆగస్టు 15 స్వతంత్రం దినోత్సవం సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రతి ఒక్కరు కూడాను మరి ఈ యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకుంటే ఈవేళ ఈ స్థానంలో ఇవాళ నిలబడగలిగామంటే కేవలం ఒక ఆగస్టు 15 వచ్చింది అనేసి కాదు, మన గుండెల్లో చిరస్థాయిలో భారతదేశాన్ని నిలబెట్టుకోవడమే మన ఒక స్వతంత్ర భారతదేశం అని మీకు తెలియజేస్తున్నాం. ఈ స్వతంత్ర భారతదేశం కోసము 10,000 సంవత్సరాలు మనం ఎదురు చూసాం. స్వతంత్రం వచ్చినా సరే మనం ఇంకా మెరుగుపడలేని పరిస్థితి. కనుక కనువిందులు చేసుకోవాలంటేనే మనం అందరూ కలిసి ఉంటేనే కనువిందులు అవుతాం. మనము కలిసిమెలిసి ఉండకపోతే ఎప్పుడు కనువిందులు కాదు. కనుక ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నీటిగా సమాధానం చెప్పే విధంగా మనమందరూ కూడా బాధ్యతలు చేపట్టి ప్రతి పనిని మనం రోడ్డు మీద తీసుకెళ్ళి ప్రజలకు
కోసం పోరాటం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా ఉద్దేశించి తెలియజేయడం జరుగుతుంది. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరోసారి మరి ఆగస్టు 15